బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. అయితే ఈ తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో తెలంగాణకు భారీ వర్షాల గండం తప్పిందని చెప్పారు. ఈ వాయుగుండం పూరికి వాయువ్య దిశగా పయనిస్తుందని అన్నారు. ఛత్తీస్గఢ్ దిశగా పయనించి క్రమంగా బలహీనపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే రాష్ట్రంలో నేటి నుండి రానున్న 2 రోజులు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని అన్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆకాశం మేఘామృతమై ఉంటుందని చెప్పారు. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మలుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, జనగాం, హైదరాబాద్, మేడ్చల్, మల్కజ్గిరి, మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో నేడు ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. ఉరుములు, మెరుపులతో పాటు భారీగా ఈదురుగాలులు వీస్తాయని, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అన్నారు. ఇక హైదరాబాద్ నగరంలో నేడు చిరుజల్లులు, తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాలకు ఛాన్స్ లేదని, అయితే జల్లులు కురిసే అవకాశం మాత్రం ఉంటుందని అన్నారు. నిన్న రాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో జల్లులు కురిశాయి. వర్షం కురిసే సమయంలో బయటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. కాగా గత వారం రోజులకు పైగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండగా పలు రోడ్లన్నీ జలమయమయ్యాయని తెలిపారు. ఏపీలో మాత్రం వర్షాలు కొనసాగుతున్నాయని, వాయుగుండ ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్రాన్ని వణికిస్తున్నాయని, నేడు కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ వర్షాలు మరో 4 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రైతులు, గొర్రెల కాపర్లు, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.